రూపాయలు, మేము 2 లక్షలు దాటిపోయింది పెట్టుబడి. నేను భరించని పరిస్థితిలా గెల కొట్టేసుకుంటున్నా. ఎవడు కొంటలేడు. కొట్టి కొట్టి ఫోన్లు ఈ షెట్ అంటాడు, ఆ షెట్ అంటాడు, రేపత్తనంటాడు, ఎల్లుండెత్తనంటాడు. తోటలో పండు మండిపోతాయి. ఎక్కువ మంది నిత్యం తినే అరటి పండును ప్రస్తుతం కొనేవారు లేకపోవడంతో రైతుకు అంతుబట్టడం లేదు. అలా అని వినియోగదారునికి ధర తగ్గిందా అంటే అదే లేదు. అటు వినియోగదారుడు, ఇటు రైతు ఇద్దరూ దగా పడుతున్నారు. తమ దుస్థితిని తలుచుకుని రైతన్న కుమిలిపోతున్నాడు. ఇంచుమించు ₹1,00,000 పెట్టుబడి అయినాక మొదటి సంవత్సరంలో క్రాప్ మా చేతికి రాలే. దిగుబడి బాగానే ఉన్నది, అంత ఓకే. కానీ మధ్య దీన్ని కొనే వ్యవస్థ లేదు. కొనడం వల్ల మాకు మార్కెట్ 12-13 రూపాయలు ఉన్న మార్కెట్ ఇలా పోయి 3 నుంచి 4 రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది. ఒక్కొక్క గొల కనీసం 20-25 కిలోల నుంచి వెళ్తుంది. ఆ రేంజ్లో ఉన్నది. కానీ మా చేతిలో పంట ఉన్నది. దీనివల్ల ₹1,00,000 పెడితే మన చేతికి 20,000 వచ్చే విధంగా కూడా లేదు. ఒక 500-600 ఎకరాలు